జిల్లా ప్రొద్దుటూరు డీఎస్పీ భావనపై స్థానిక ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. భావన ఉద్యోగులతో చేరి 3 నెలలు గడువుకు ముందే విపరీతమైన లంచగొండి అవతారం ఎత్తారంటూ ఆయన విమర్శించారు. ప్రొద్దుటూరులోని ప్రతి మద్యం షాపు వద్ద నుంచి నెల మామూళ్ల రూపంలో ఆమె లంచం తీసుకుంటోంది అన్నారు. త్వరలోనే ప్రొద్దుటూరు డీఎస్పీ భావన అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు డైరెక్ట్ డీఎస్పీ వచ్చేంత 90 రోజులు అయిందో కాలేదో 3 నెలలు అయిందో కాలేదో వచ్చినాల నుంచి విపరీతమైన లంచగొండితనానికి పాల్పడుతోంది. చెప్పేదానికి ఒక నిష్ఠమైనది ఆయమ్మ చేసే లంచగొండితనాలు ప్రతి బ్రాందీ షాప్కి ఇవ్వాలా, ప్రతి బార్కి ఇవ్వాలా. ఈ అమ్మ డైరెక్ట్ డీఎస్పీగా చదువుకొని కష్టపడి ఏదో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి గ్రూప్ 1లో పాస్ అయింది. పాస్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చింది. ఆ అమ్మ పోస్టింగ్ వచ్చిన తర్వాత కొత్త డిఎస్పీ ఎక్కడన్నా రాత్రింబౌళ్ళు ఎంపలాడి తిరగాల, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కొంతమంది కానిస్టేబుల్లు, ఎస్ఐలు, సిఐల ద్వారా సమాచారాన్ని పంపించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది. పూర్తికి 100కి 100 చౌక దుకాణానికి సంబంధించిన బియ్యము డిఎస్పీ గారు తన సొంత నిర్ణయంతో స్వలాభాపేక్షతో వదిలివేయడం జరిగింది. దాదాపు ₹1 సంబంధించిన బొల్లవరంలో దొంగతనం జరిగింది. డిఎస్పీ పోయి చూడాల్సిన అవసరం ఉందా లేదా? కనీసం ఆ ఛాయలు కూడా పోయి చూడాలి. ఏంటి పోలీసు దేనికి ఏమో ఉండేది? ఉద్యోగం సంపాదించుకొని గ్రూప్ 1 సర్వీస్ సంపాదించుకొని వస్తే డబ్బుల సంపాదన కోసం వచ్చిందా, ప్రజలకు సర్వీస్ చేసి మంచి నేరాలను అన్నీ అరకడదామని వచ్చింది అమ్మ. ఈ మాదిరిగా డైరెక్ట్ పోస్టింగ్ వచ్చింది, ప్రొహిబిషన్ డిక్లేర్ కాలే. ఇంత లంచగొండితనమా? ఉన్నతాధికారులు ఎవరు నిరోధించే పరిస్థితిలో లేరు. అందరూ ఒకరు హాత్ మిలావ్ అని అందరూ చేతిలో చేసుకొని పోతున్నారు. డిఎస్పీ వారి మీద ఎంక్వైరీ జరపాలని, లేదా ఈ న్యాయబద్ధమైన ఆయమ్మకు తెలిసి ఆయమే సమాధానం చెప్పాలని నేను ఉన్నత స్థాయి అధికారులకు కూడా కంప్లైంట్ పెడతా ఉన్నా. కడప జిల్లా ప్రొద్దుటూరు డీఎస్పీ భావనపై స్థానిక ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. వివరాలు కడప ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. విజయచంద్రిక ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి ప్రొద్దుటూరు డిఎస్పీ పైన చాలా ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పుడే జస్ట్ భావన గ్రూప్ 1 నుంచి గ్రూప్ ఆఫీసర్ ఫస్ట్ పోస్ట్, గ్రూప్ 1 పాస్ అయిన తర్వాత డిఎస్పీ అయిన తర్వాత ప్రొద్దుటూరులో ఫస్ట్ పోస్ట్. అయితే ఈమె మొదటగా చురుగ్గా పనిచేయాల్సింది తప్ప పనులు వదిలే లంచాలకు మరిగిందని చెప్పి ఇటీవల వరుసగా వైన్ షాపులు కావచ్చు, మొత్తం బార్లు కావచ్చు, కలెక్షన్ డైలీ తెచ్చుకుంటున్నారు. మొత్తం ప్రతిదీ లంచాల్లో చేసుకున్నాడు. ఇటీవల 2 రోజుల క్రితం ఒక రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మొత్తం లారీని పట్టుకుని దాంట్లో భారీగా తీసుకోవడం జరిగింది. అలాగే కొన్ని చాలా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ భావన సంబంధించి డిఎస్పీ యంగ్ లో బాగా వర్క్ చేయాల్సింది వెళ్ళి ఇక్కడంతా లంచాలకు మరిగిందని చెప్పి ఇప్పుడే మీడియా సమావేశంలో ఆరోపణలు చేయడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి. ఈమెపై ఫిర్యాదు కూడా ప్రభుత్వాన్ని ఫిర్యాదు కూడా చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. విజయచంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.